వివరాల్లోకి వెళ్తే గాజుల రామారంలో వెంకటరెడ్డి గారు అండ్ తేజస్విని వైఫ్ అండ్ హస్బెండ్. ఆ తేజస్విని అనే ఆమెకి పెళ్ళికి ముందే ఇష్యూస్ ఉండొచ్చు, మేబీ మనకు అంత డీప్గా తెలియదు. బట్ పెళ్ళై చాలా ఇయర్స్ అయింది. అప్పటి నుంచి కూడా ఆమెకి మధ్యస్థిమితం సరిగా లేదు. చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్నా తన గురించే మాట్లాడుకుంటున్నారని, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, చాలా ఇష్యూస్ అయినాయంట. కాకపోతే ఆ భర్త మంచితనం వల్ల, అతనేమో ఎప్పటి నుంచో ఉంటూ ప్రెసిడెంట్గా కూడా ఉన్న పరిస్థితి, అతని మంచితనం వల్ల ఎవరు కంప్లైంట్ చేయకుండా వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయి అలా నడుపుతున్నారు. అతను అతి మంచితనం బాగానే ఉంది, మంచివాడు, పిల్లల్ని బాగా చూసుకుంటాడు, భార్యను బాగా చూసుకుంటాడు. ఇలాంటి స్టేజ్లో ఉన్నా కానీ ఒక మెయిడ్ని పెట్టుకున్నారు, లేకపోతే ఈ చుట్టాలు కూడా ఎవరో ఒకళ్ళు కంటిన్యూగా ఎవరో ఒకళ్ళు ఉంచుతున్నాడు, ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు మెయిన్ మిస్టేక్ ఎక్కడ జరిగిందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామందికి డిప్రెషన్ ఉంటుంది. మానసిక సమస్యల్ని మనం నెగ్లెక్ట్ చేసినంత ఎవరు నెగ్లెక్ట్ చేయరేమో, మన భారతదేశంలో నెగ్లెక్ట్ చేసినంత. డిప్రెషన్ ఉంటుంది, స్కిజోఫ్రెనియా ఉంటుంది, చాలా రకాల మానసిక సమస్యలు ఉంటాయి. అన్నిటినీ ఒక కోవను కట్టడానికి లేదు. వాళ్ళకు కొంచెం ఉంది కదా సమస్య, వాళ్ళు బాగానే ఉంటున్నారు కదా, మన వాళ్ళు కూడా బాగానే ఉంటారు అనుకోవడానికి లేదు. ఏ సమస్య అది డిఫరెంటేనండి, ఏదది డిఫరెంటే. మొన్న ఈ మధ్య కూడా ఒకటి జరిగింది, ఒకతను కూడా అది కూడా మానసిక సమస్య కిందకే వస్తుంది. ఒక తండ్రి తన చిన్న పిల్లలు ఏదో ర్యాంకులు తెచ్చుకోవట్లేదని చెప్పి వాళ్ళిద్దరిని చంపేసి తను చనిపోయాడు. అది కూడా ఇట్లాంటి మెంటల్ సమస్యకు సంబంధించింది, మానసిక సమస్యకు సంబంధించింది. వాటిని కరెక్ట్ టైంలో మనం అడ్రస్ చేయకపోతే ఇట్లాంటివే జరుగుతాయండి. సెల్ఫ్ హామ్, పక్క వాళ్ళకి హామ్. ఏం చేశారు చెప్పండి ఆ పిల్లలు? అసలు తల్లి అంటే కాపాడేది కదా, తనని ఎంత నమ్మి ఉంటారు. సడన్గా వచ్చి అలా కాళికాదేవిలాగా చంపేస్తుంటే ఆ చిన్న ప్రాణాలు ఎంత విలువెల్లాడిపోయినాయో ఆ టైంలో. ఇదేం జరుగుతుందో అని తెలుసుకునే లోపల అంతా అయిపోయింది వాళ్ళది. ఆ భర్త పరిస్థితి ఏంటండి, ఒక ఇద్దరు చిన్న పిల్లల్ని పోగొట్టేసుకున్నాడు. ఆ అమ్మాయిని కూడా ఏమనుకోవడానికి, బ్లేమ్ చేయడానికి లేదు కదా. అందరిలాగా తెలిసి చేసిన మనిషి కాదు కదా, మానసికంగా సరిగా లేక చేసిన మనిషి. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇగో ఒక టైంలో ఎక్స్ అయిపోతారనమాట. ఏంటి ఇంకా తీసుకెళ్ళడం మానేయడము, కరెక్ట్ టైంకి అలా కాకుండా కంటిన్యూగా చాలా జాగ్రత్తగా చిన్నపిల్లల్ని చూసుకున్నట్టే చూసుకోవాలి. ప్లస్ కంటిన్యూస్గా మెడికల్ అటెన్షన్ ఉండాలి. సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ నడుస్తుండాలి. ఇంకా అవసరమైతే ఇలా అగ్రెషన్గా ఉన్నప్పుడు అడ్మిట్ చేయాలండి. టైం తీసుకుని అడ్మిట్ చేసి వాళ్ళని క్యూర్ చేసుకుంటే కానీ వాళ్ళతోని డేంజరే. ఎవరు పక్కన ఉన్న వాళ్ళకి డేంజరే, వాళ్ళకి కూడా డేంజరే. ఎంత ఈజీ కాదు మానసిక సమస్యలను డీల్ చేయడం. సో అతను మంచివాడు కాబట్టి ఇంతవరకు బాగానే డీల్ చేశాడు. కానీ ఇంకా కూడా తను ఇదిగా అలర్ట్గా ఉండి కంటిన్యూస్గా అబ్జర్వేషన్లో ఉంచితే, సైకియాట్రిస్ట్ అబ్జర్వేషన్లో ఉంటే ఇంత ఇష్యూ జరగకపోయేది అని నా ఉద్దేశం. ఎందుకంటే నేను అది ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నా ఉద్దేశం అది. మేబీ తనకి డాక్టర్ దగ్గర చూపించి కొన్ని రోజులు అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఏదో ఇప్పుడు మనం ఏమి అనలేము, ఎవరిని ఏమనలేము. ఇలా జరగాల్సి జరిగింది. కానీ అడ్మిట్ చేసే అంత అగ్రెషన్లో ఉన్నప్పుడు అడ్మిట్ చేసే కండిషన్ అనమాట పేషెంట్ది. సో తనకు ఏంటి కండిషన్ అనేది దేవుడికే తెలియాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్ అతను బ్లేమ్ చేయడానికి ఏం కనిపించలేదు. పాపం అతనికి దేవుడు పెద్ద శిక్ష వేశాడు. ఇంట్లో వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతే ఎవరి పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి. అది ఇలాంటివి మళ్ళీ రిపీట్ కావద్దు అని కోరుకుందాము. అండ్ ఎవరింట్లో ఉన్నా కానీ ఇట్లా మానసిక సమస్యలు, డిప్రెషన్తో ఉన్నా కానీ, ఇంకేం మానసిక సమస్యలు ఉన్నా కానీ లైట్ తీసుకోవద్దండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అడ్రస్ ద ఇష్యూ, సైకియాట్రిస్ట్ చూపించండి, ప్రశాంతంగా ఉండండి. అంతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.